హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో పాటు అష్ట ఐశ్వర్యాలతో తూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధర్మరాజు దశమి అంటే ఏమిటి? యమధర్మరాజుకు కూడా ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో తెలుసా? మరణం తర్వాత ఆత్మ ఎలా జీవించి ఉంటుందో చెప్పిన యమధర్మరాజు గురించి ఈ వీడియో. తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. ఈ కథ వింటున్నప్పుడు మనసు నిర్మలంగా చేసుకొని ప్రశాంతంగా వినండి. అయితే ధర్మరాజు దశమి లేదా యమధర్మరాజు దశమి మరణానికి హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడి ఉంటుంది. యమధర్మరాజు అని కూడా పిలువబడే యమకి అంకితం చేసిన పూజ ఆ రోజు జరుపుకోవాలి. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్రమాసం శుక్లపక్షంలో పాటిస్తారు. అయితే ప్రాథమికంగా రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణాన్ని, భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మరణాన్ని జయించిన నచికేతుడు. వేదాలకని పేరు. ఆధ్యాత్మిక జీవనంలోని లోతును వేదాంతం అని కూడా పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఈ కథలు కనిపించిన వాటిలో సత్యకామ, జాబిలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామ, జాబిలి చెబితే అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ. అయితే నచికేతుని కథలో కఠోపనిషత్తులతో కనిపిస్తూ ఉంటాయి. పూర్వం గౌతముని వంశానికి చెందిన వజశ్రముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగం చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వజశ్రస వాసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి నిరాటకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వజశ్రవాసుడు ఆరోగ్యంగాను దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని వట్టిపోయిన ముసలి ఆవులను, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతుడికి చాలా బాధగా కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతల వాడికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ నష్టం చేకూర్చకూడదు అని అనుకుంటాడు. తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైందట. అయితే బాల్యపచాల్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, ఇలా నీకు పనికిరానివన్నింటినీ దానం చేస్తున్నావు, సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావని అడిగాడట. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చిందట. అయితే నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడట. అప్పుడు తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినకూడని మాట వినేసరికి నచికేతుడు ఆశ్చర్యానికి గురయ్యాడట. తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడట. ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అని తండ్రి చాలా బతిమలాడాడట. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీర్చుకుంటాను అని నచికేతుడు శపథం చేశాడట. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరుతాడట. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరోజు చేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడి తలమునకగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుని గమనించాడట యముడు. ముక్కుపచ్చరారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నాడంట యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడట. అప్పుడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు 3 వరాలను ఇస్తున్నాను, తీసుకో అని యముడు నచికేతుని చెప్పాడట.
నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపించుకోవచ్చు. నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అని అన్నాడట నచికేతుడు. అప్పుడు యముడు దానికి తదాస్తు అన్నాడట. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమని నచికేతుడు అన్నాడట. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గాండార్థం ఉంది. స్వర్గంలోనే నా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడని అర్థం. దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యాగాన్ని ఉపదేశిస్తాడట. అప్పుడు ఇంకా మూడవది కోరిక ఉంటుంది. ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని నచికేతుడు ప్రశ్నించాడట యమధర్మరాజుని. తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణం రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యానికి గురి చేసిందట. అందుకే నువ్వు చిన్న పిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. ఈ మరణాల గురించి దేవతలకి బోలెడు అనుమానాలు ఉన్నాయి, కానీ వేరే ఏదన్నా కోరుకో అని యమధర్మరాజు అన్నాడట. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడట యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదట. తనకి ఇస్తే గిస్తే ఆ మర జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడట నచికేతుడు. నచికేతుని పట్టుదల, తృష్ణ చూసి యముడికి ముచ్చట వేసిందట. అయితే సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డి వాళ్ళను అనుసరించి గుడ్డి వాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. కానీ తమ కోరికలను చంపుకోలేక పునరుత్థానం చేసుకోలేక కోరికల్ని పూర్తిగా తీర్చుకోనులేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒకటే. దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడట యముడు. యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడట. ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతుడికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగంగా వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుందట. అందుకే వివేకానంద వంటి జ్ఞానాలకి కఠోపనిషత్తు ఎంత చెప్పినా ఎంతో ఇష్టమట. నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్నవో 10-12 మంది పిల్లలు ఉంటే ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలరు అంటాడట వివేకానంద. అంతేకాదు, ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త అంటే లేవండి మేలుకోండి అనే మాటలు కూడా కఠోపనిషత్తులోనివే. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.